హాయ్ అండి. మనం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టోటల్ 71 ఉన్నాయండి. సో పార్ట్ 1 అయితే నేను ఆల్రెడీ చేశాను. ఇది పార్ట్ 2 అండి. మనం ఆల్రెడీ ఎక్కడి వరకు చేసుకున్నామంటే ఎర్నింగ్ మై కీప్, డూయింగ్ యూస్ఫుల్ థింగ్స్ టు లివ్, ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదండి. నెక్స్ట్ వన్ ఆన్ టోస్ అంటే బిజీ ఆర్ రెడీ టు వర్క్. ఆన్ టోస్ అంటే బిజీ ఆర్ రెడీ టు వర్క్. నెక్స్ట్ వన్ కార్వేనిష్ అంటే బిల్డ్ రిప్యుటేషన్ అంటే కీర్తిని పెంపొందించుకోవడం. కార్వేనిష్ అంటే బిల్డ్ రిప్యుటేషన్. మేక్ గుడ్, మేక్ గుడ్ అంటే టు క్యారీ అవుట్ ఏ ప్రామిస్. మేక్ గుడ్ అంటే టు క్యారీ అవుట్ ఏ ప్రామిస్. నెక్స్ట్ వన్ ఏ రెడ్ లెటర్ డే, ఎన్ ఇంపార్టెంట్ డే. ఏ రెడ్ లెటర్ డే అంటే ఎన్ ఇంపార్టెంట్ డే. టేకెన్ విత్ అంటే అట్రాక్టెడ్ బై. టేకెన్ విత్ అంటే అట్రాక్టెడ్ బై. ఇవి ఒకసారి చదివితే రావండి, ఒక 2-3 టైమ్స్ అలా వింటూ ఉంటే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో మన ఆప్షన్ చూసి పెట్టడమే కదా పెట్టేయగలుగుతాం. టేకెన్ విత్, అట్రాక్టెడ్ బై. నెక్స్ట్ వన్ గివ్ అప్, టు స్టాప్ ఆర్ క్విట్ యాన్ యాక్టివిటీ. గివ్ అప్ అంటే టు స్టాప్ ఆర్ క్విట్ యాన్ యాక్టివిటీ. నెక్స్ట్ వన్ చికెన్ అవుట్. చికెన్ అవుట్ అంటే టు డిసైడెడ్ నాట్ టు డూ సంథింగ్ బికాజ్ ఆఫ్ ఫియర్. భయం వల్ల ఏం చేయను అని చెప్పడం. చికెన్ అంటే కోడిపిల్ల కదా. సో చికెన్ అవుట్, టు డిసైడెడ్ నాట్ టు డూ సంథింగ్ బికాజ్ ఆఫ్ ఫియర్. నెక్స్ట్ వైప్డ్ అవుట్. వైప్డ్ అవుట్ అంటే డిస్ట్రాయిడ్ లార్జ్లీ. వైప్డ్ అవుట్ అంటే డిస్ట్రాయిడ్ లార్జ్లీ. నెక్స్ట్ వన్ కీప్ అవే. కీప్ అవే అంటే టు ప్రివెంట్ సమ్ఆర్ ఫ్రమ్ గోయింగ్ టు సమ్వేర్. ప్రివెంట్ అంటే నిరోధించడం కదా. సో కీప్ అవే అంటే టు ప్రివెంట్ సమ్ఆర్ ఫ్రమ్ గోయింగ్ టు సమ్వేర్. నెక్స్ట్ వన్ లుక్ అరౌండ్, టు సెర్చ్ ఫర్ సంథింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. లుక్ అరౌండ్ అంటే టు సెర్చ్ ఫర్ సంథింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. నెక్స్ట్ వన్ బ్రింగ్ డౌన్, టు బ్రింగ్ సంథింగ్ ఫ్రమ్ ఏ హై పొజిషన్ టు లో పాయింట్ ఆర్ రెడ్యూస్. బ్రింగ్ డౌన్ అంటే రెడ్యూస్ అని కూడా వస్తుంది, తగ్గించడం. సో బ్రింగ్ డౌన్, టు బ్రింగ్ సంథింగ్ ఫ్రమ్ ఏ హై పొజిషన్ టు లోయర్ పాయింట్ ఆర్ రెడ్యూస్. నెక్స్ట్ వన్ కట్ ఆఫ్. కట్ ఆఫ్ అంటే డిస్కంటిన్యూ ఆర్ రిమూవ్. మనం ఆల్రెడీ కాల్ ఆఫ్ గురించి చెప్పుకున్నాం కదా, క్యాన్సిల్ అని. సో ఇది కట్ ఆఫ్, డిస్కంటిన్యూ ఆర్ రిమూవ్. నెక్స్ట్ వన్ బ్రింగ్ అవుట్. బ్రింగ్ అవుట్ అంటే పబ్లిష్. బ్రింగ్ అవుట్ మీన్స్ పబ్లిష్. నెక్స్ట్ వన్ త్రో అవుట్. త్రో అవుట్ అంటే రిజెక్టెడ్ ఆర్ గెట్ రిడ్ ఆఫ్, వదులుకోవడం. సో త్రో అవుట్ అంటే రిజెక్టెడ్ ఆర్ గెట్ రిడ్ ఆఫ్. నెక్స్ట్ వన్ లుక్అవుట్, ఆన్ వాచ్. మనం ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పుకోం కదా, లుక్ ఇంటూ అంటే ఇన్వెస్టిగేషన్ అని. సో ఇది లుక్అవుట్. లుక్అవుట్ అంటే ఆన్ వాచ్. నెక్స్ట్ బ్రోక్అవుట్. బ్రోక్అవుట్ అంటే టు కమ్ అవుట్. బ్రోక్అవుట్ మీన్స్ టు కమ్ అవుట్. గివిన్. గివిన్ అంటే ఇన్ హ్యాండ్ ఓవర్ సంథింగ్ టు సంబడి ఇన్ అథారిటీ. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇవ్వడం అనమాట, లేదా సరెండర్ అవ్వడం. సో గివిన్. గివిన్ అంటే టు హ్యాండ్ ఓవర్ సంథింగ్ టు సంబడి ఇన్ అథారిటీ ఆర్ సరెండర్. నెక్స్ట్ వన్ సీ త్రో. సీ త్రో అంటే అండర్స్టాండ్. సీ త్రో అంటే అండర్స్టాండ్. నెక్స్ట్ వన్ గో డౌన్. గో డౌన్ అంటే టు బీ రికార్డెడ్. గో డౌన్ ఇది టెట్లో అడిగాడండి లాస్ట్ టైం. గో డౌన్, టు బీ రికార్డెడ్. నెక్స్ట్ వన్ కాట్ అవుట్. కాట్ అవుట్ అంటే షోడ్ దట్ సంబడి డస్ నాట్ నో మచ్. కాట్ అవుట్ అంటే షోడ్ దట్ సంబడి డస్ నాట్ నో మచ్. నెక్స్ట్ పార్ట్ విత్. పార్ట్ విత్ అంటే టు గివ్ సంథింగ్ టు సంబడి ఎల్స్. పార్ట్ విత్ అంటే టు గివ్ సంథింగ్ టు సంబడి ఎల్స్. నెక్స్ట్ వన్ సెట్ అవుట్. సెట్ అవుట్ మీన్స్ బిగిన్. సెట్ అవుట్ మీన్స్ బిగిన్. సెట్ ఆఫ్. సెట్ ఆఫ్ అంటే గో ఆన్ ఏ జర్నీ. సెట్ అవుట్ మీన్స్ బిగిన్, సెట్ ఆఫ్ మీన్స్ గో ఆన్ ఏ జర్నీ. కొంచెం డిఫరెన్స్, స్లైట్ డిఫరెన్స్ చూసుకోండి. నెక్స్ట్ నోడ్ ఆఫ్. నోడ్ ఆఫ్ అంటే ఫాల్ ఏ స్లీప్. అంటే నోడ్ అంటే తల వంచడం కదా. సో నోడ్ ఆఫ్, ఫాల్ ఏ స్లీప్. నెక్స్ట్ లుకింగ్ ఇంటూ. లుకింగ్ ఇంటూ అంటే లుక్ ఇంటూ అంటే మనం ఇన్వెస్టిగేట్ అన్నాం కదా, ఇది లుకింగ్ ఇంటూ. ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ ఆర్ ఎగ్జామిన్. నెక్స్ట్ వన్ లుక్అవుట్. లుక్అవుట్ అంటే యూస్ టు వార్న్ సమ్వన్ టు బీ కేర్ఫుల్ ఎస్పెషల్లీ వెన్ దేర్ ఈజ్ ఏ డేంజర్. నెక్స్ట్ వన్ గెట్ ఆన్. ప్రోగ్రెస్. గెట్ ఆన్ అంటే ప్రోగ్రెస్. నెక్స్ట్ వన్ మేడప్, టు ఎండ్ ఆర్ స్క్విరల్.
మేడప్ అంటే టు ఎండ్ ఆర్ స్క్విరల్. నెక్స్ట్ వన్ సెట్ ఆఫ్, టు స్టార్ట్ ఆన్ ఏ ట్రిప్. ఇక్కడ కూడా వచ్చింది కదండి, సెట్ ఆఫ్ అంటే గో ఆన్ ఏ జర్నీ, సెట్ ఆఫ్ అంటే టు స్టార్ట్ ఆన్ ఏ ట్రిప్. నెక్స్ట్ గెట్ ఆఫ్, గెట్ ఆఫ్ మీన్స్ టు లీవ్ ఏ ట్రైన్ ఆర్ బస్. సో గెట్ ఆఫ్ అంటే టు లీవ్ ఏ ట్రైన్ ఆర్ బస్. నెక్స్ట్ సెట్ అవుట్, సెట్ అవుట్ మీన్స్ టు స్టార్ట్ ఏ జర్నీ. సెట్ అవుట్ ఇక్కడ వచ్చింది కదండి బిగిన్ అని, సో ఇక్కడ సెట్ అవుట్ అంటే టు స్టార్ట్ ఏ జర్నీ. నెక్స్ట్ టేక్ పార్ట్, టేక్ పార్ట్ అంటే టు ఇన్వాల్వ్ యాక్టివ్లీ. సో టేక్ పార్ట్ అంటే టు ఇన్వాల్వ్ యాక్టివ్లీ. నెక్స్ట్ కాల్ ఫర్, సెండ్ ఫర్. మనకి లాస్ట్ టైం అయితే కాల్ ఫర్ అంటే ఆస్క్ అని వచ్చింది కదా, ఇక్కడ సెండ్ ఫర్ అని వచ్చింది. కాల్ ఫర్ అంటే సెండ్ ఫర్. నెక్స్ట్ వేకప్, గెటప్. వేకప్ అంటే గెటప్. నెక్స్ట్ లుక్ అరౌండ్, గో అరౌండ్ అండ్ సీ. లుక్ అరౌండ్ అంటే గో అరౌండ్ అండ్ సీ. టర్న్ డౌన్ అంటే రిజెక్ట్, టర్న్ డౌన్ అంటే రిజెక్ట్. అంతేనండి. నెక్స్ట్ వీడియోలో అయితే 10th క్లాస్లో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చాడు కదా, సో ఆ వీడియో అయితే చేసుకుందాం. అండ్ ఇంకా 6th క్లాస్ గ్లోజరీ అయితే నేను రాస్తున్నాను టెక్స్ట్ బుక్స్లోది, తర్వాత కంటిన్యూ చేద్దాం. అంతేనండి. థ్యాంక్ యూ.